press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర రియల్మీ కంపెనీకి సంబంధించి రియల్మీ నార్జో 50A ప్రైమ్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి సో దీని యొక్క డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో బేసికలీ మీరు రిమైనింగ్ ప్రీవియస్ రియల్మీ బాక్సెస్తో పోల్చుకుంటే మనకి బాక్స్ కొంచెం స్లిమ్గా ఉంది. ఎందుకంటే మేజర్ రీజన్ వచ్చేసరికి ఇందులో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అటువంటి అడాప్టర్స్ అయితే మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో వితౌట్ అడాప్టర్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారనమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి సో నెక్స్ట్ మనకి దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రైస్లో మనకి ఇది వర్తియా కాదని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో బేసికలీ దీనికి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది మన 2 వేరియంట్స్లో అయితే ఉంటుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ తీసుకుంటే మీకు 11,499 రూపీస్కి అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ 4GB 128GB స్టోరేజ్ కావాలనుకుంటే మీకు ఇది 12,499 రూపీస్కి అయితే ఉందన్నమాట. ఇది మనకి హైయెస్ట్ వేరియంట్ ఇది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక ఇనీషియల్ ఇంప్రెషన్ డీటెయిల్ అయితే మీతో మాట్లాడతాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరిన్ని అన్బాక్సింగ్స్ అండ్ గ్యాజెట్ రివ్యూస్ అయితే మేము ముందు తీసుకొచ్చింది కదా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్మీ నార్జో 50A ప్రైమ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ మనకి బాక్స్ మీద తీసుకుంటే మనకి నార్జో అని చెప్పేసి రాశారు. పైన మనకి నార్జో 50A ప్రైమ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇటు సైడ్లో తీసుకుంటే మీకు నార్జో బై రియల్మీ అని చెప్పేసి అయితే రాశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇటు పక్క తీసుకుంటే కూడా సేమ్ అదైతే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. 50MP ట్రిపుల్ కెమెరా అని చెప్పేసి, నెక్స్ట్ మనకి IMEI నెంబర్లు, సార్ వాల్యూస్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు లోపల చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం దీనికి ఏదైతే వ్రాపర్ ఇచ్చారో ఆ వ్రాపర్ని అయితే ఒకసారి మనం సీల్ని అయితే బ్రేక్ చేసి వ్రాపర్ని అయితే తీసేస్తున్నాను. లోపల మనకు సీల్ అయితే ఉందన్నమాట. దాన్ని కూడా ఓపెన్ చేస్తే మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపెన్ చేయగానే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ లోపల మీరు తీసుకుంటే పేపర్ వర్క్ అయితే ఉంది. సేఫ్టీ గైడ్ ఒకటి, క్విక్ గైడ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో తీసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అంతే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేవన్నమాట. కేస్ కానీ నెక్స్ట్ మనకి అడాప్టర్ కానీ అటువంటివి. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫోన్లో మీరు తీసుకుంటే మనం ఓపెన్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. స్టిక్కర్ని కూడా తీసేస్తున్నాను. సో తీసేస్తే మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనకి ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ ఆ బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు 10,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో మనం పట్టుకున్నప్పుడు అయితే మంచి ప్రీమియం ఫినిషింగ్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. నాకైతే ఇనిషియల్ ఇంప్రెషన్స్గా మనకి డిజైన్ కానీ బిల్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఒకసారి మనం దీన్ని బూట్ చేద్దాం మీకు క్లియర్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడతాను. సో బూటింగ్ అనేది చాలా సింపుల్. మీకు ఏంటంటే ప్రతి ఒక్క ఆప్షన్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. మనకి స్మార్ట్ ఫోన్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ చూడొచ్చు. మీరు బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది అనమాట. లైక్ మనకి స్పాటిఫై అని చెప్పి, స్నాప్చాట్, జోష్ యాప్, మోజ్ యాప్ ఇట్లా. సో మనకి బ్లోట్వేర్ అయితే దీంట్లో ఉంది. మనకి లేకుండా అని చెప్పలేను, బట్ మనకి దీంట్లో బ్లోట్వేర్ అయితే ఉందన్నమాట. డైలీ హంట్ అని చెప్పి, నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ ఇట్లా. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మీరు మా అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇది మనకి Android 11 అయితే వస్తుంది. రియల్మీ వర్షన్ R ఎడిషన్ అయితే ఉంటుంది అనమాట. ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది మనకి Android 11 మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ అయితే మనకి ఇది వస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది ఓవర్గా ఈ ఫోన్లో ఉన్న డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ మనకి సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే మీరు చూసినట్లయితే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా డీటెయిల్ సెటప్ గురించి చూసారు కదా. ఇప్పుడు మనం దీని ఒక డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో బేసికల్లీ ఈ మొబైల్ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్లో మీరు తీసుకుంటే మంచి పాలీకార్బనేట్ ఫినిషింగ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. గ్లాస్ ఫినిషింగ్ అయితే మనకి మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది. సో డిజైన్ అయితే బ్యాక్ సైడ్ బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు సైడ్స్ అంతా కూడా మీకు ఏంటంటే మొత్తం లైక్ ప్లాస్టిక్ ఫినిషింగ్తో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఫ్రంట్ కూడా మీకు కెమెరా తీసుకుంటే మీకు అట్ ద మిడిల్లో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏంటంటే 2 నానో సిమ్స్ అండ్ దాంతోపాటు ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకునేదానికి అయితే మనకి అవైలబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్ లో మీరు తీసుకుంటే ఒక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మీకు ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే మీరు వర్క్ చేస్తుంది. మీకు బాటంలో తీసుకుంటే 3.5mm ఆడియో జాక్ ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు Type-C పోర్ట్ మనకైతే ఇవ్వడం జరిగింది. పైన తీసుకుంటే మీకు ఏమైతే లేదనమాట. అంటే దీనిలో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే వీళ్ళు స్కిప్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇది స్క్రీన్ గార్డ్ తీసుకుంటే మనకి ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి ఈ డిస్ప్లే తీసుకుంటే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే మనకి IPS LCD ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. 180 Hz టచ్ సాంప్లింగ్ రేట్ అయితే తీసుకొస్తున్నారు. 400 PPI డెన్సిటీ అయితే మనకి వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు దీని యొక్క పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే కేవలం మనకైతే 600 nits పీక్ బ్రైట్నెస్ అయితే మనకు వస్తుంది అనమాట. సో మీరు
మీరు నథింగ్ ఫోన్లో మీరు తీసుకుంటే మీకు నథింగ్ ఫోన్లో కేవలం 500 నిట్స్ ఉంటుంది. ఇందులో మనకి ఇంకా ఒక 100 నిట్స్ ఎక్కువైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ బడ్జెట్లో అది మనకి ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీని ఒక హార్డ్వేర్ స్పెసిఫికేషన్ కొంచెం మాట్లాడుకుంటే, సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్లో మనకి యూనిసాక్ T612 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి 12 nanometer ప్రాసెసర్ 4G టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 అయితే వస్తుంది. ఇది మనకి UFS 2.2 స్టోరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీనికి ఓఎస్ గురించి మాట్లాడుకుంటే, బేసికలీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో తీసుకుంటే మనకి Realme UI R ఎడిషన్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. మనం రిమైనింగ్ రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో మీకు Realme UI 2.0 3.0 ఇలా ఉంటాయి కదా, అట్లా కాకుండా దీనిలో డిఫరెంట్గా మనకి R ఎడిషన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మనం రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసిన దానికైతే లేదనమాట. సో ఈ కంపెనీ ఎలా చెప్తుందంటే ఇది కొత్త ఎడిషన్, లైక్ గేమింగ్ కోసం స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేసిన యూఐ అని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ వీళ్ళు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ప్రైమరీ కెమెరా మీరు తీసుకుంటే 50 MP అయితే ఉంటుంది. ఇది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి 2 MP కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చారు మనకి మ్యాక్రో కెమెరా అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కెమెరా అనమాట. ఇది మనకి ఏదైతే మ్యాక్రో కెమెరా అనేది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఉందో ఇది మనకి f2.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ తీసుకుంటే మనకి 8 MP కెమెరా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది మనకి ఏంటంటే f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. సో బేసికల్లీ మన బ్యాక్ సైడ్ బాగా మనం యూస్ చేసేది ఒకే ఒక కెమెరా 50 MP, అది కూడా మంచి సెన్సార్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. రిమైనింగ్ 2 అవి పెద్దగా మనం అయితే యూస్ చేయమన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బేసికల్లీ మనకి 5000 mAh పవర్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి 18 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీనిలో ఛార్జర్ అడాప్టర్ రాదు, మీరు బయట విడిగా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఇది ఎన్విరాన్మెంట్కి కొంచెం మేము సేవ్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇట్లా అడాప్టర్స్ని అయితే వీళ్ళు స్కిప్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించినటువంటి కేసుగా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో దీనికి కూడా మనం బయట విడిగా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు బ్లోట్వేర్ అసలు లేదని చెప్పేసి చెప్పారు. బట్ మనం ఫోన్ ఫస్ట్ మీరు ఇందా చూసారు, ఆన్ చేయగా మనకి చాలా బ్లోట్వేర్ అయితే మనం దీనిలో గమనించాం. సో ఇదనమాట ఓవర్గా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఒకసారి మనం కెమెరా డీటెయిల్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఒకసారి బ్యాటరీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవర్గా 2-3 గేమ్స్ ఆడిన తర్వాత నేను మీకు డీటెయిల్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కెమెరా రివ్యూస్ దీని ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా త్వరలో మన ఛానల్ అయితే వస్తాయి అనమాట. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇదనమాట ఓవర్గా మనకి Realme Narzo 50A ప్రైమ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇది మనకి ఓవర్గా ఈ ప్రైస్ బడ్జెట్లో ఒక 13,000 రూపీస్ లోపల కొనాలా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే స్టిల్ ఇప్పుడు నేను జడ్జ్ చేయలేను. మీకు దీని ఒక డీటెయిల్ రివ్యూలో అయితే నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 15,000 రూపీస్లో మీరు ఒక మొబైల్ కొంటున్నప్పుడు ఇది మనకి యూనిసాక్ T612 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అదే ప్రైస్ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ కంటే ఇంకా బెటర్ ప్రాసెసర్స్ వస్తాయి. లైక్ మనకి మీడియాటెక్ హీలియో G88 కానీ G96 ఇట్లా మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకు కొంచెం ప్రైస్ అయితే హెవీ అనిపించింది. సో ఇప్పటిదాకా నాకు అనిపించింది అయితే ఇంకా డీటెయిల్ నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూలో అయితే ప్రతి ఒక్క కేటగిరీలో దీనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు ఇది మనకు కొనచ్చా లేదని దాని గురించి అయితే డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఇదిలో మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే అనుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.